ఇంకా నిన్న భూముల వ్యవహారం చూసిరు. భూములు ఏ విధంగా అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సో పేదలకు పంచే కాడ వాళ్ళ తమాషాలేంది, అసెంబ్లీలో జరిగిన చర్చలేంది, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది. అయితే నిన్న బూర్గుల రామకృష్ణారావు గారు వెలమ అని చెప్పిన ఆయన బ్రాహ్మణ్ వాస్తవానికి. సో అదొకటి జర నేను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆ అంశం నిన్న భూమిలో చూసారు కదా. సో మనిషి ఇక్కడ బతకాలంటే భూమి అన్న ఉండాలి, ఆర్థిక వనరులను ఉండాలి, ఉపాధి అన్న ఉండాలి. సో ఉపాధి సంగతి మీ అందరికీ తెలుసు. 1990 దశకంలో బీసీలకు రిజర్వేషన్లు రాగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మూసేసుకుంటూ వచ్చిరుగా, ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చిరు, అట్లా దెబ్బకొట్టిరు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు, ప్రభుత్వాలు ఈ పేద వర్గాలకు ఎంత మొత్తంలో సాయం చేస్తూ ఉన్నాయి, ఏం కథ అసలు ఆర్థికమైనటువంటి. ఇప్పుడు మనం బ్యాంకు దగ్గరికి పోవాలంటే బ్యాంక్ ఆయన అడిగితే ఫస్ట్ సార్ లోన్ కావాలంటే నీ సిబిల్ స్కోర్ ఉందా అని అడుగుతాడు. సిబిల్ స్కోర్ ఉందా అని అడుగుతాడు. నిజంగా సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలనా? లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్లో కానీ లేకపోతే ఈ భారత పార్లమెంట్ కానీ ఎక్కడ సిబిల్ స్కోర్ అనేటువంటి అంశం లేదు. కొన్ని బ్యాంకులన్నీ కలిసి ఈ బ్యాంకులన్నిటినీ కలిసి ఈ నిబంధన పెట్టుకుని సిబిల్ స్కోర్ అనేటువంటి నిబంధన. ఆర్బీఐ చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళ పరపతి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమన్నది, కానీ దాని ఆధారంగానే ఇవ్వమని చెప్పలే. సో అట్లా అది మ్యాండేటరీ, సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ కాదు. బ్యాంకు వాళ్ళు అడిగితే మరి నీ ఆర్బీఐ చెప్పిందానే ఒకసారి ఇవ్వండి చెప్పి మీరు అడగండి.